హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత ఆఫీషియల్ బ్లాగ్స్. మీరు కనుక కొత్తగా నా ఛానల్ ఎవరైనా కానీ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. సో నేను ఇంతకుముందు చేసిన వీడియోస్లో 2025లో ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మానిటైజేషన్ గురించి వీడియోస్ చేశాను. అందులో వచ్చేసి ఫుల్ మానిటైజేషన్ గురించి, మినీ మానిటైజేషన్ గురించి అండ్ ఇంకొకటి ఏంటంటే 4000 hours వాచ్ టైం అనేది డబ్బులు పెట్టి కొనడం వల్ల మనకి మానిటైజేషన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. సో మీలో ఇంకా ఎవరైనా కానీ ఆ వీడియోస్ ఇంకా చూడకపోతే దయచేసి ఆ వీడియోస్ అయితే చూడండి. సో ఈరోజు వచ్చేసి వీడియో కాపీరైట్ క్లెయిమ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళ వరకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో దయచేసి అయితే ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏమిటి? కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏం లేదండి, మనము వీడియోస్ చేస్తుంటాం కదా, వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్, కుకింగ్, ఇలా వీడియోస్ చేసేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యాడ్ చేసుకుంటుంటాం. లైక్ ఆ సాడ్ మూమెంట్స్ కోసం కానీ, ఎంజాయ్ మూమెంట్స్ కోసం కానీ, ఆ ఫీల్ గుడ్ కోసం మనం కొన్ని మూమెంట్స్ కోసం అనేది మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటుంటాం. ఆ మ్యూజిక్ కంపెనీ మన వీడియో మీద వేసే క్లెయిమ్నే కాపీరైట్ క్లెయిమ్ అంటారు. ఆదిత్య మ్యూజిక్ కానీ, టీ సిరీస్ కానీ, ఇట్లా మనకి కంపెనీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళు మన వీడియో మీద వేసేదాన్ని కాపీరైట్ క్లెయిమ్ అంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ పడంగానే అసలైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ పడిన వెంటనే చాలామంది వీడియో డిలీట్ చేసుకుంటారు. అలా అస్సలు డిలీట్ చేయకూడదు. మీరు వీడియో డిలీట్ చేస్తారు, బాగానే ఉంటుంది, కానీ కాపీరైట్ క్లెయిమ్ అనేది రిమూవ్ అయితే అవ్వదు. 3 months వరకు మన కాపీరైట్ క్లెయిమ్ అలాగే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో డిలీట్ చేయడం వల్ల మనము ఆ కాపీరైట్ క్లెయిమ్ని రిమూవ్ చేసుకోవడానికి, రిక్వెస్ట్ సెండ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉండదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే కాపీరైట్ క్లెయిమ్ అనేది డిలీట్ అనేది చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ పడడం వల్ల మన ఛానల్కి కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరి ఈ కాపీరైట్ క్లెయిమ్ వేయడం వల్ల ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళకి ఏంటి యూజ్ అంటే, ఇప్పుడు వాళ్ళ మ్యూజిక్ని మనం యూజ్ చేసుకున్నాము, మనము ఏ వీడియోకి అయితే మనం యూజ్ చేసుకున్నామో ఆ వీడియో మీద వచ్చే రెవెన్యూ మొత్తము కూడా ఆ కంపెనీ ఓనర్కి వెళ్ళే విధంగా సెట్టింగ్స్ అనేది సెట్ చేసి పెట్టుకుంటారు. మన మీద కాపీరైట్ క్లెయిమ్ వేసే ముందు ఆ ఓనర్కి ఉండే ఆప్షన్స్ ఏముంటాయంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. బ్లాక్ ఆప్షన్, ట్రాక్ ఆప్షన్ అండ్ మానిటైజ్ ఆప్షన్. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి ఓనర్కి. సో బ్లాక్ అంటే ఏంటంటే మనము ఆ కాపీరైట్ క్లెయిమ్ పడినప్పుడు మనకి మ్యూజిక్ యూజ్ చేసుకుంటాం కదా, మన వీడియో అనేది ప్లే అవుతుంటుంది, బట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది రాదు. ట్రాక్ అంటే మనము వాళ్ళ మ్యూజిక్ని యూజ్ చేసుకున్నప్పుడు మనము ఎవరి మ్యూజిక్ యూజ్ చేసుకున్నాము అనేది, ఎక్కడి నుంచి మ్యూజిక్ యూజ్ చేసుకున్నాము అనేది ట్రాక్ డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మానిటైజ్ అంటే మన వీడియోకి ఎంతైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో వాళ్ళ మ్యూజిక్ని యూజ్ చేసుకున్నాం కాబట్టి ఆ రెవెన్యూ మొత్తం కూడా ఆ కంపెనీ ఓనర్కి మాత్రమే వెళ్తుంది. ఇందులో ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. 100% రెవెన్యూ మొత్తము ఓనర్కి వెళ్ళడమా, లేదా ఓకే కంటెంట్ క్రియేటర్కి 50 అన్నట్టు, లేదా ఓనర్కి 50-50 అన్నట్టుగా షేర్ చేయడమా, ఇలా ఆప్షన్స్ అనేది సెట్ చేసుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే కంపెనీ ఓనర్స్ ఎట్లయినా 100% సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మ్యూజిక్ని యూజ్ చేసుకొని మనం రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఆల్మోస్ట్ 99% కూడా ఏంటంటే రెవెన్యూ మొత్తం కూడా కంపెనీ ఓనర్కి వెళ్ళే విధంగానే వాళ్ళు సెట్టింగ్స్ అనేది సెట్ చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు ఈ మానిటైజ్ ఆప్షన్ మాత్రమే సెట్ చేసి పెట్టుకుంటారంటే, బ్లాక్ ఆప్షన్, ట్రాక్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, సెట్టింగ్స్లో సెట్ చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో మానిటైజ్ ఆప్షన్ అనేది సెట్టింగ్స్లో సెట్ చేసి పెట్టుకుంటారు. సో ఆ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి రెవెన్యూ వెళ్తుంది కాబట్టి మోస్ట్లీ ఆ ఆప్షన్ మాత్రమే సెట్ చేసి పెట్టుకుంటారు. మన వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ పడింది అనుకోండి, మరి రెవెన్యూ వెళ్ళడం ఓకే అనుకుంటే, ఓకే నాకు ఈ మ్యూజిక్ నేను పర్టికులర్గా ఈ వీడియోలో నేను యూజ్ చేయాలి, నేను చాలా వీడియోస్ అనేది చేస్తాను, నాకు ఆ వీడియోస్ మీద రెవెన్యూ అనేది జనరేట్ అయిపోతుంది,
ఈ ఒక్క వీడియోకి నాకు రెవెన్యూ వెళ్ళిపోయిన రెవెన్యూ కంపెనీ ఓనర్కి వెళ్ళినా పర్వాలేదు అనుకుంటే ఓకే. లేదు ఆ కంపెనీ ఓనర్కి రెవెన్యూ వెళ్ళకూడదు, ఇది నా వీడియో, ఈ రెవెన్యూ మొత్తం నాకే రావాలి అని అనుకుంటే ఆ కాపీరైట్ క్లెయిమ్ అనేది మనం రిమూవ్ చేసేసుకోవచ్చు. మనకి ఏ వీడియోకి అయితే కాపీరైట్ క్లెయిమ్ పడిందో మనము ఆ కాపీరైట్ క్లెయిమ్ని రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మనము కాపీరైట్ క్లెయిమ్ పడిన వీడియో దగ్గర మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ట్రిమ్ ఆప్షన్ అండ్ మ్యూట్ ఆప్షన్ అండ్ రీప్లేస్ ఆప్షన్. ఇలా మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ యూస్ చేసి మనం కూడా ఆ కాపీరైట్ క్లెయిమ్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రిమ్ ఆప్షన్ యూస్ చేసామనుకోండి, ఒక వీడియోలో క్లిప్కి మనము మ్యూజిక్ యూస్ చేసాము, మనకి క్లిప్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఆ మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మనము ఆ ట్రిమ్ చేసేసుకోవచ్చు. లేదు నాకు మ్యూజిక్ వద్దు, నాకు ఆ క్లిప్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే ట్రిమ్ ఆప్షన్ యూస్ చేశారనుకోండి వీడియో మొత్తం పోతుంది. లేదు నాకు క్లిప్ ఇంపార్టెంటు అని అనుకుంటే మీరు మ్యూట్ అయినా పెట్టుకోండి. సో లేదు మ్యూట్ పెట్టుకుంటే ఏంటంటే క్లిప్ అనేది ప్లే అవుతూ ఉంటుంది, మీకు బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి మ్యూజిక్ అనేది ప్లే అవ్వదు. లేదు నాకు మ్యూట్ కూడా వద్దు, నాకు ఏదో ఒక బీజిఎం యాడ్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రావాలి అనుకుంటే మనకి యూట్యూబ్లోనే మ్యూజిక్ అనేది ఉంటుంది. సో ఆ మ్యూజిక్ అనేది మీరు యాడ్ చేసేసుకుంటే రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి కాపీరైట్ క్లెయిమ్ పడ్డాక అలా రీప్లేస్ చేసుకోవడానికి కూడా మనకి యూట్యూబ్ అనేది కూడా ఎక్కువ డేస్ అనేది టైం అయితే ఉండదు, మనకి ఫ్యూ డేస్ మాత్రమే టైం ఉంటుంది. ఈ గ్యాప్లో మీరు రీప్లేస్ చేసుకుంటే ఓకే. లేదు మీరు రీప్లేస్ చేసుకోకపోతే లేదంటే ఇంకా ట్రిమ్ లేదా మ్యూట్ అనే ఈ 2 ఆప్షన్స్ మాత్రమే మనకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ పడాలి అంటే ఖచ్చితంగా అది 10 సెకండ్స్ అబోవ్ ఉంటేనే మ్యూజిక్ మనకి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. 10 సెకండ్స్ బిలో కనుక మనము మ్యూజిక్ని యూజ్ చేసుకుంటే లైక్ 5 సెకండ్స్ 6 సెకండ్స్ 7 సెకండ్స్ వీడియో స్టార్టింగ్లో ఫ్యూ సెకండ్స్ లైక్ 10 సెకండ్స్ బిలో యూజ్ చేసుకుంటే మనకి ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకి పడదు. అసలు ఇవేమీ వద్దు, మీకు ఖచ్చితంగా ఆ మ్యూజిక్కే కావాలి అనుకుంటే సో మీకు కాపీరైట్ క్లెయిమ్ పడినప్పుడు మనకి కాపీరైట్ క్లెయిమ్ ఎవరైతే వేశారో ఆ కంపెనీ ఓనర్ డీటెయిల్స్ అనేది మనకి మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు అక్కడ ఏంటంటే వాళ్ళకి త్రూ మెయిల్ ద్వారా వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది డిపెండింగ్ ఆన్ కంపెనీ ఓనరు మీరు రిక్వెస్ట్ చేసుకొని నేను ఈ మ్యూజిక్ని యూజ్ చేసుకున్నాను రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి యాక్సెప్ట్ అయితే కాపీరైట్ క్లెయిమ్ అనేది రిమూవ్ చేస్తారు, లేదు యాక్సెప్ట్ కాకుంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది రిమూవ్ చేయరు. మీరు డెఫినెట్గా ఇంకా మనకి వేరే ఆప్షన్ అయితే ఉండదు, మనం రీప్లేస్ చేసుకోవడమో ట్రిమ్ చేసుకోవడమో మ్యూట్ చేసుకోవడమో అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే, మనకి ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ పడింది, ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి అండ్ ఆ వీడియో నుంచి మనకి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇప్పుడు నాకు కాపీరైట్ క్లెయిమ్ ఒక కంపెనీ ఓనర్ అయితే నాకు వేశారు, ఇప్పుడు నాకు వచ్చిన వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా మరి ఆ కంపెనీ ఓనర్కి వెళ్తాయా అని చాలామందికి డౌట్. అలా ఏమీ ఉండదండి, మనకి వచ్చిన వ్యూస్ కానీ ఆ వీడియో నుంచి మనకి వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్లో మాత్రమే ఉంటారు. మన వ్యూస్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఆ కంపెనీ ఓనర్కి అయితే షేర్ అయితే అవ్వవు, ఓన్లీ రెవెన్యూ మాత్రమే కంపెనీ ఓనర్కి మాత్రం వెళ్తుంది అంతే తప్ప మన వ్యూస్ సబ్స్క్రైబర్స్ మనకి మాత్రమే ఉంటుంది. ఇంకొక డౌట్ ఏంటంటే, చాలామందికి ఇప్పుడు నేను ఛానల్ నాది ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, మరి నాకు కాపీరైట్ క్లెయిమ్ పడింది, మరి నా ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు రివ్యూకి వెళ్ళినప్పుడు మరి నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అని మనలో చాలామందికి డౌట్ ఉంటుంది. అలా మానిటైజేషన్కి అయితే ఏమి ప్రాబ్లం ఉండదండి, 1 or 2 కాపీరైట్ క్లెయిమ్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ అయ్యింది, మొత్తం కంటెంట్ మొత్తం మీదే ఒరిజినల్ అయ్యింది ఉంటే 1 or 2 కాపీరైట్ క్లెయిమ్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేదు మీరు వీడియోస్ అన్నిటికీ కాపీరైట్ క్లెయిమ్ పడి వేరే కంపెనీ ఓనర్స్ బీజిఎమ్స్ మీరు యూజ్ చేసుకుంటే డెఫినెట్గా అయితే ప్రాబ్లం అయితే అవుతుంది, మానిటైజేషన్ అయితే ఆగిపోతుంది. సో మీకు మానిటైజేషన్కి ప్రాబ్లం ఉండకుండా ఉండాలి అంటే మీరు ఎక్కువ కాపీరైట్స్ క్లెయిమ్ లేకుండా కూడా చూసుకోవాలి. అండ్ ఇంకా ఏంటంటే, మనము ఎడిటింగ్ చేస్తాం కదా మన వీడియోస్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తుంటాం కదా, లైక్ ఇన్షాట్ కానీ కైన్ మాస్టర్ కానీ ఫిల్మోరా కానీ ఇట్లా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మనము ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నా కానీ అందులో మనకి కొన్ని సౌండ్స్ ఉంటాయి, లైక్ మ్యూజిక్ ఉంటుందన్నమాట. సో మనము వీడియోస్కి ఎగ్జాంపుల్ ఇన్షాట్లో మ్యూజిక్ అనుకోండి, ఇన్షాట్లో మ్యూజిక్ మీరు యూజ్ చేసుకున్నారనుకోండి,
దానికి కూడా కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. లేదు నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కదా, మరి నాకు ఎందుకు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది అంటే అలా ఏమీ ఉండదండి. సబ్స్క్రిప్షన్ దేనికి అంటే మీరు ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఎడిటింగ్ కానీ ఇంకా దాంట్లో ఉన్న ఫిల్టర్స్ కానీ ఫీచర్స్ కానీ యూజ్ చేసుకోవడానికి మాత్రమే, సౌండ్స్కి యూజ్ చేసుకోవడానికి ఉండదు. ఆ సౌండ్స్ కూడా అన్ని సౌండ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే మీకు పర్మిషన్ అయితే ఉండదు. మీరు చెక్ చేసుకోవాలి. మీరు చెక్ చేసుకొని ఏ సౌండ్ అయితే యూజ్ చేసుకుంటే మనకి కాపీరైట్ క్లెయిమ్ పడదని చెక్ చేసుకొని అప్పుడు మీరు యూజ్ చేసుకోవాలి. అంతే తప్ప మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను కదా, నాకు ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ పడదు, నేను ఏదైనా యూజ్ చేసుకుంటే మ్యూజిక్ని అని అయితే అనుకోవద్దు. డెఫినెట్గా అయితే కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుంది. ఫైనల్గా ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ పడితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఎవరైతే న్యూ క్రియేటర్ ఉన్నారో. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే డిలీట్ చేయకండి. సో ఫైనల్గా ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ గురించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.